ఈరోజు రాష్ట్రంలో ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా నెగ్లెక్ట్ చేయబడుతుంది, నిర్లక్ష్యానికి గురవుతుంది అనేటువంటి అంశాన్ని మేము అనేక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, అలాగే సమాజంలో ఉన్నటువంటి చాలామంది సోషల్ యాక్టివిస్టులతోటి ఇంటెలెక్చువల్ లెవెల్ డిస్కషన్ చేసిన తర్వాత ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అనేటువంటిది ఇక్కడ అవసరం ఉందని ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభం చేస్తూ, ఎందుకు ప్రభుత్వాలు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి, పేద వర్గాలకు చెందినటువంటి వారు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మైనారిటీస్ చాలా చదువుకి దూరం అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ మనందరం కూడా గమనించినట్లయితే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటిది యూనివర్సిటీస్లో ఎక్కువైపోయింది. పర్టిక్యులర్గా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. అసలు పొలిటీషియన్స్కి యూనివర్సిటీస్లో ఏం పని ఉంది, వాళ్ళకి ఏం రోల్ ఉంది? అన్ని యూనివర్సిటీస్ కూడా అటానమస్గా వర్క్ చేస్తాయి, అంటే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. యూనివర్సిటీస్కి యూజీసీ ఉంది, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అనే ఒకటి ఉంది. ఆ కమిషన్ గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా కరిక్యులం కానీ అక్కడ టీచింగ్ కానీ జరగడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక పొలిటీషియన్కి, పొలిటికల్ రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి వారికి యూనివర్సిటీస్లో ఏమి అవసరం ఉంది, ఏమి పాత్ర ఉంది అనేటువంటి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ని ఈరోజు మేము రైజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి ఏపీఎస్హెచ్ఈ ఒకటి ఫామ్ చేశారు. చేసిన తర్వాత దానికి యూనివర్సిటీస్లో ఉండేటువంటి రోల్స్ అన్నీ వాళ్ళు టేక్ ఓవర్ చేసేసి వాళ్ళు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది పెట్టి అడ్మిషన్స్ని పర్పస్ఫుల్గా డిలే చేస్తున్నారు. ఎందుకనంటే ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ యొక్క అడ్మిషన్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత, అక్కడ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వాళ్ళ కోసం ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా పర్పస్ఫుల్గా. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు మనం సెప్టెంబర్ 1వ తేదీ ఉన్నాము. జూన్లో జరగాల్సిన అడ్మిషన్స్ జూలై, ఆగస్ట్ 90 రోజులు అయిపోయింది. ఇంతవరకు యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది టేకప్ చేయలేదు. అంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది, ముఖ్యంగా ఉన్నత విద్య మీద ఎంత చిన్నచూపు చూస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి కమిషన్స్ కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు కానీ, వాళ్ళు దానికోసం ఈ యూనివర్సిటీస్ని చంపేయడం అనేటువంటిది, అంటే అడ్మిషన్స్ జరగకుండా ఆపేయటం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఇక ఏం జరుగుతుంది యూనివర్సిటీస్లో అంటే 12%, 20%, 25% స్టాఫ్తో యూనివర్సిటీస్ ఎట్లా వర్క్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే 1600 వేకెన్సీస్కి కేవలం 186 మంది మాత్రమే ఉన్నారు. అదే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంటే 500 వేకెన్సీస్కి కేవలం 45 మందే ఉన్నారు. అలా మన పక్కనే ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటే అవుట్ ఆఫ్ 280కి 70% మాత్రమే వర్క్ చేస్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకుంటే 500 మందికి గాను 115 మంది వర్క్ చేస్తున్నారు. అంటే 12% నుంచి 20% వరకే స్టాఫ్ ఉంటే ఎలా టీచ్ చేస్తారు? ఒక పక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్గా 2009వ సంవత్సరంలో మన పార్లమెంటు పాస్ చేసింది. అంతవరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 41, 45 ఆర్టికల్స్ ఉన్నదాన్ని ఫండమెంటల్ రైట్ చేసి 21A కింద ఈ సెక్షన్లోకి మార్చుకోవడం జరిగింది. అది కూడా ఎందుకు చేశారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి పేద దేశాలను, అభివృద్ధి చెందాల్సినటువంటి దేశాలను మీరు విద్య మీద శ్రద్ధ చూపించడం లేదు కాబట్టే మీరు అభివృద్ధి చెందలేకపోతున్నారు. విద్య అనేది అభివృద్ధికి వెన్నెముక లాంటిది. కాబట్టి విద్య మీద మీరు ఫోకస్ చేయాలి. విద్య అనేది ఒక హక్కుగా పుట్టిన ప్రతి బిడ్డకు ఇవ్వాలి అని చెప్పి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో, MDGలో చెప్పినప్పుడు అది తీసుకుని భారతదేశం కూడా ఒక ఫండమెంటల్ రైట్ చేసింది 2009లో. ఆ విధంగా ఫండమెంటల్ రైట్గా వచ్చినటువంటి విద్య 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఫ్రీ అండ్ కంపల్సరీగా ఇవ్వాలి. అంటే పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఏ రకమైనటువంటి క్యాపిటేషన్ ఫీజుస్ లేకుండా, ఏ రకమైనటువంటి ట్యూషన్ ఫీజులు లేకుండా ఫ్రీగా 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యను ఇవ్వాలి. ఎక్కడైనా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ 25% ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చే విధంగా సీట్స్ ఇవ్వాలని ఒకవైపు చట్టం చెప్తుంది.
అయితే ఈ చట్టాన్ని అనుసరించాల్సిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు చట్టానికి తూట్లు పొడుస్తూ ఈ ప్రైవేటు అంటే విద్యను వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళను కేబినెట్ మంత్రులుగా చేసి అంటే విద్య అనేటువంటిది ఉచితంగా ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిన దాన్ని ఈరోజు ప్రభుత్వాలు వ్యాపారం చేశాయి. అలా వ్యాపారం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్లు తీసుకుని పార్టీలు నడుపుకుంటూ మంత్రులుగా చేసుకుంటూ పేదలకు విద్యను అందకుండా చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే కనీసం 7,500 సీట్లు ఈరోజు 25% ఇవ్వాల్సిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది తప్ప పిల్లలకు విద్యను ఇవ్వాలి, ఆ సీట్స్ నింపాలని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో చేయడం లేదు. ఉన్నత విద్య విషయానికి వస్తే కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీపుల్ని పెట్టి ఇంచుమించుగా 30,000కు పైగా అవకాశం యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉంటే ఈరోజు కేవలం 5,000 మంది కూడా లేరని అంటే ఏ విధంగా దీనిని నిర్లక్ష్యం చేసి పర్పస్ఫుల్గా దీనికి తూట్లు పొడుస్తుంది అనేటువంటిది ఒకవైపు అయితే, అసలు టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేదు. లైబ్రరీస్ని అప్గ్రేడ్ చేసి డిజిటల్ లైబ్రరీస్గా యూనివర్సిటీలో చేయడం లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. అసలు పరిశోధన అభివృద్ధి అనేది లేకపోతే ఏ విధంగా మన హ్యూమన్ బ్రెయిన్స్ డెవలప్ అవుతాయి, ఏ విధంగా రేపటి తరాలైనటువంటి విద్యార్థులు యువత పైకి వస్తారు? ఈరోజు ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉందా? ఐపీఆర్స్ అనేటువంటి ఎందుకు లేకుండా పోయినాయి? బికాస్ ఇక్కడ రీసెర్చ్ లేదు, డెవలప్మెంట్ లేదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకు పోతున్నారు, కర్ణాటక పోతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి యువత ఒకవైపు ఉద్యోగాలు లేక డ్రైన్ ఆఫ్ అయిపోతుంటే చదువుకు కూడా వేరే ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదా? అంటే కేవలం మీకు కావాల్సింది రాజకీయంగా ఓట్లు, వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంకుగా మీరు చూసుకుంటున్నారే తప్ప వారికి ఇవ్వాల్సిన అభివృద్ధిలో ప్రధానమైనటువంటి విద్యను మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు ఈ ఫోరం తరపున ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే విద్య లేనటువంటి వాడు వింత పశువు అని మనకు బాగా ఒక నానుడు ఉంది. ఎందుకు ఆ నానుడు వచ్చింది, ఎందుకు ఆ సామెత వచ్చింది అని అంటే, విద్య అనేది ఉంటే ప్రజాస్వామ్యం పరిరక్షణ చెందుతుంది, సొసైటీ రిఫార్మేషన్ అవుతుంది, క్రైమ్ అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే చదువుకుని వీరు ఒక ఎక్స్పోజర్కి వస్తారో, ఒక నాలెడ్జ్ పెంచుకుంటారో, తప్పు ఒప్పులు తెలుసుకునేటువంటి విచక్షణకు వస్తారో, ఒకవైపు డెవలప్మెంట్ అనే దానికి ఒక ప్రోగ్రెస్ వస్తుంది. దీంతోపాటు స్కిల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు, అంటే యూనివర్సిటీలు చదువుకుని వచ్చిన వాళ్ళు నైపుణ్యంతో బయటకు రావడం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ చదివినా లేకపోతే టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్ అయినా నేరుగా వాళ్ళకి జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఆ నైపుణ్యం లేదు, ఆ స్కిల్ లేదు, సాఫ్ట్ స్కిల్స్ అంతకంటే లేవు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ, ఒక ప్రాపర్ వేలో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవటం కానీ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ స్కిల్ యూనివర్సిటీని సపరేట్గా పెట్టి, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని మళ్ళీ సపరేట్గా పెట్టి, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని మళ్ళీ సపరేట్గా పెట్టి వాళ్లకు విద్యను అందించాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందనంటే ప్రాపర్ స్కిల్ సెట్స్ అనేటువంటివి ఈ యూనివర్సిటీలో చేయడం లేదు. కాబట్టి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఐటీఐస్ ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటి చోట్ల కూడా ఆ వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రాపర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చినప్పుడు దానిలో పెట్టినటువంటి అంశాల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్యూపిల్ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయాలి అనేటువంటివన్నీ కూడా చట్టంలో ఉన్నాయి. కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి ప్రభుత్వాలు. ఉల్లంఘించి ఈరోజు నైపుణ్యం లేదు కాబట్టే ఎవరు కూడా ఇండస్ట్రీస్ ఎందుకు రావడం లేదు, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావడం లేదు అంటే స్కిల్డ్ పీపుల్ ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి. యువతకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎందుకనంటే స్కిల్డ్ యూత్ ఇక్కడ లేరు కాబట్టి. దాని తప్పు ఎవరిది? ఈ సక్సెసివ్ గవర్నమెంట్స్ చేసినటువంటి విధానాల వల్ల నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థుల్ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల మనకి డెవలప్మెంట్ అనేటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా అగ్రేరియన్ ఎకానమీ మీద, అంటే అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఐక్యరాజ్య సమితి చెప్తుంది 6% బడ్జెట్ విద్య కోసం కేటాయించమని చెప్తుంది. జీడిపిలో 6% మీరు విద్యకు పెట్టాలని చెప్తుంది. ఇక్కడ కనీసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% ఆఫ్ ది బడ్జెట్ కూడా ఎడ్యుకేషన్కి అలొకేట్ చేయడం లేదు. అలా చేయనప్పుడు ఏ విధంగా ఈ యూనివర్సిటీస్ ఫ్లరిష్ అవుతాయి? ఈరోజు టాప్ 100 యూనివర్సిటీస్ ఎక్కడున్నాయని ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి చదువుకోవడానికి వెళ్తున్నారు. ఎవరు వెళ్ళగలుగుతున్నారు? డబ్బున్న వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అంటే రిచ్కి పూర్కి, ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని భయంకరంగా వైడెన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ అవ్వడం వల్ల. ఎవరు యాక్సెస్ చేయగలుగుతున్నారు? ధనవంతులు మాత్రమే, ఎఫోర్డబుల్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆ యాక్సెస్ చేస్తున్నారు. అనంటే
ప్రాథమిక హక్కుని నువ్వు ఉల్లంఘన చేస్తున్నావు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, గతంలో అధికారాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా మేము నిలదీస్తున్నాము, అడుగుతున్నాము. విద్య అనేది లేకపోతే ఈ వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి? మరీ ముఖ్యంగా పేద వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఎందుకు మీకు అంత నెగ్లిజెన్స్? పేదవాళ్ళు అంటే కేవలం వాళ్ళు మీకు ఓట్లేసే యంత్రాలేనా? అధికారం వచ్చిన తర్వాత వారి బాగోగుల గురించి, వారి అభివృద్ధి గురించి పట్టించుకోరా? కనీసం కావాల్సిన నిధులు ఇవ్వాలి కదా. 1000 కోట్లు అప్పులు చేసి రాజధాని నిర్మాణానికి ముందుకెళ్తున్న వాళ్ళు ఆ 1000 కోట్లతో స్కూల్స్ నిర్మాణం చేయటం, స్కూల్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, మరీ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, ఒక్కొక్క డిగ్రీ కాలేజ్కి ఒక అటాచ్డ్ హాస్టల్ ఎందుకు పెట్టలేకపోతున్నాం? హాస్టల్ ఫెసిలిటీ లేక స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ విద్యా చట్టం కూడా 14 సంవత్సరాల వరకు మాట్లాడుతుంది, ఆ తర్వాత ఉన్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడటం లేదు. అది ఎవరు చేయాలి అని అంటే 41, 45 ఆర్టికల్స్ ప్రకారం స్టేట్ ఈజ్ బౌండ్ టు టేక్ యాక్షన్. సో ఇవేవి కూడా చేయకుండా ఉండడం వల్లే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నత విద్య అనేది వెనుకబడిపోయింది. మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రేషియో, ఎన్రోల్మెంట్ రేషియో చాలా తక్కువగా ఉంది, రిటెన్షన్ రేషియో చాలా తక్కువగా ఉంది, డ్రాప్ అవుట్స్ రేషియో పెరిగిపోతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము. ఉన్నత విద్యకు సరైనటువంటి బడ్జెట్స్ కేటాయించండి, వేకెన్సీస్ ఫిల్ చేయండి, అడ్మిషన్స్ టైంకి ఏర్పాటు చేయండి, టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయండి, లైబ్రరీని అప్గ్రేడ్ చేయండి, ల్యాబొరేటరీస్ని అప్గ్రేడ్ చేయండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయండి, ఉన్నత విద్యను కాపాడండి అని చెప్పి కోరుతూ ఉన్నాను. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామంటూ ఒక పక్క చెప్తున్నారు, కానీ ఇప్పటికి వచ్చి అడ్మిషన్స్ ఒక మాట కూడా మాట్లాడలేదు. డిగ్రీ అడ్మిషన్స్ అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్తుంది. కానీ ఏ విధంగా అంటే ఒకటే క్యాంపస్లో 1-2 తరగతులు ఉన్న స్కూల్ ఉంది, అదే క్యాంపస్లో 1 నుంచి 8 తరగతి స్కూల్ ఉంది, అదే క్యాంపస్లో 1 నుంచి 10 తరగతి స్కూల్ ఉంది. అంటే అసలు ఒక క్యాంపస్లో 3 రకాల స్కూల్స్ ఎలా ఉంటాయి? అసలు అంటే వినడానికి కూడా ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. అదొక వైపు అయితే ఇంచుమించు 24,000 వేకెన్సీస్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటే, ఏది 25% కింద ఆర్టీ కింద ఇవ్వాల్సినవి, ఈనాటి వరకు 7,500 వేకెన్సీలు ఫిల్ కాలేదు. అంటే అక్కడ పేద విద్యార్థులు లేరా? చదువుకోవడానికి ఆ విద్యార్థులు కరువుగా ఉన్నారా? ఎందుకు వాళ్ళకి ఆ ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇప్పించడం లేదనంటే, ప్రైవేటు సంస్థలకి మీద చూపించే శ్రద్ధ ప్రభుత్వ సంస్థల మీద చూపించడం లేదు ఈ ప్రభుత్వం. అందుకనే అక్కడ రావాల్సిన 25% రావడం లేదు, టైమ్లీ అడ్మిషన్స్ చేయడం లేదు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎగ్జామ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, అంటే రిటన్ టెస్ట్ బేస్డ్గా ఇచ్చేటువంటిది ఉంటుంది, రిటన్ టెస్ట్ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉండేది ఉంటుంది, లేదు వాళ్ళ మార్క్స్ బేస్డ్గా ఇచ్చే ఉంటాయి. బట్ ఈరోజు ఒక టెస్ట్ జరిగిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసే విధంగా ఎందుకు పబ్లిష్ చేయడం లేదు? అది పబ్లిష్ చేసి తీరాలి. అది ట్రాన్స్పరెన్సీని ఇండికేట్ చేస్తుంది. ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఏ ర్యాంక్ రాలేదు అని తెలుసుకునే రైట్ ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి నిరుద్యోగికి ఉంది. అది ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు ఇంతవరకు ఏ ఊరిలో ఏ స్కూల్ ఉంది, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది? కొంతమంది 2వ తరగతి వరకు ఉన్న తర్వాత 3వ తరగతి వాళ్ళు మీరు 2 కిలోమీటర్లు అవతలకు వెళ్ళండి, 4 కిలోమీటర్లు అవతలకు వెళ్ళండి అని చెప్తున్నారు. మరి అంటే విద్యను మీరు దగ్గర చేస్తున్నారా, లేకపోతే విద్యను పేదవాళ్ళకి దూరం చేస్తున్నారా? ఇప్పటి వరకు ఆయా కాలనీస్లో, పేదలు నివసించే కాలనీస్లో ఉన్న పాఠశాలలో మీరు విద్యను కంటిన్యూ చేయకపోవడం వల్ల వాళ్ళు దూరం అయిపోయి ఒకవైపు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు వెళుతున్నారు, ఇంకోవైపు చదువన్న మానేస్తున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంకరేజ్ అవుతున్నాయి, వారు శ్రమ చేసి సంపాదించిన డబ్బు కట్టడానికి సరిపడినంత లేకపోయినా అప్పు చేసైనా సరే తెచ్చి పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు కడుతున్నారు. అంటే వాళ్ళని ఒక డెట్ ట్రాప్లోకి నెట్టేయడం, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈ గవర్నమెంట్లో జరుగుతుంది. ఇంతవరకు ఒక ప్రాపర్ పాలసీ తీసుకురాలా. అంటే ఏ గ్రామంలో ఏ స్థాయి వరకు ఏ స్కూల్ ఉంటుందనే పాలసీ ఇంతవరకు తీసుకురాలేదు. సంవత్సరం దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి. ప్రైవేట్ కాలేజీల ఫీజులు కూడా దాదాపు లక్షల్లో వసూలు చేస్తున్న పరిస్థితి, కానీ నియంత్రణ కూడా లేదు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుతున్నారు, కానీ మా ప్రాథమిక విద్య కూడా అందే పరిస్థితి కూడా లేదు కదా. చాలా రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఎలాంటి క్యాపిటేషన్ ఫీజులు కానీ అవి కలెక్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా ఈవెన్ కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా
మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే స్కాలర్షిప్స్ అనేటువంటివి గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు దానికి రకరకాల పదాలు మార్చారు, రీఎంబర్స్మెంట్ అనే దీవెనలు అని ఇట్లా అనేక పేర్లు పెట్టారు. కానీ టైంకి ఇవ్వడం లేదు. టైమ్లీగా ఈ స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల చదువు పూర్తయిన తర్వాత కూడా ఈ స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ టీసీలు రాక, మార్క్ స్టేట్మెంట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోలేక, వేరే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఎక్కడో చోట అప్పు చేసి తెచ్చి ఆ కాలేజీలో కట్టి ఈ సర్టిఫికేట్స్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది చాలా చోట్ల జరుగుతున్నటువంటి అన్యాయం. ఇలా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తుంది తప్ప పేదల తరపున కానీ నిరుద్యోగుల తరపున కానీ నిలబడి వారి కోసం చేయాల్సిన పని చేయడం లేదు. 6,500 కోట్లు ఫీజు రిమెంబర్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. మీరు చెప్పిన అంశాలు అది కూడా ఉందా ఇప్పుడంటే? ఎస్, ఇప్పుడు ఏదైనా బడ్జెట్లో నిధులు కేటాయించేటప్పుడు మొదటిగా రిలీజ్ చేయాల్సింది దేనికి అని అంటే విద్యకు, ఆరోగ్యానికి. ఇవి రిలీజ్ చేసిన తర్వాతే వేరే దేనికైనా, ఒక కాంట్రాక్ట్ వర్క్ అయినా, ఇంకొక డెవలప్మెంట్ వర్క్ అయినా, ఇంకో దానికైనా ఇవ్వడం అనేటువంటిది చేయాలి. అలాంటి ప్రాథమికమైన అంశాలు ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి అంశాలు వదిలేసి వీళ్ళు అప్పులు చేయటం, కమిషన్లు వచ్చే కార్యక్రమాలు చేయటం తప్ప ఈ సమాజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ, ఒక జాతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వాలు చేయడం లేదు. అందుకే ప్రజలు కూడా గమనించాలి ఏ రకమైనటువంటి ఈ పార్టీలకు ప్రజల మీద, పేదల మీద శ్రద్ధ ఉంటుందనేది కూడా ప్రజలు గమనించాలి, చూడాలి.